ఓన్గా వాళ్ళన్న మొత్తం ఏది గ్యారంటీలను ప్రకటించారు మొత్తం ముగ్గురు కలిసి. అంటే కుటుంబ సభ్యులు, కుటుంబ కథ సమేత చిత్రం చూసాం మనం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, మేము ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు రాసిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో దీని గ్యారంటీ తీరుస్తామని ఒక పెద్ద హామీ పత్రం రాసిచ్చారు ప్రజలందరికీ. మంచిది, ఎందుకంటే ఎక్కువ ఇస్తా అంటే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటే ఎవరైనా నమ్ముతారు కదా. దాంట్లో ఇది కాకుండా కూడా మహిళలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. 2,500 రూపాయలు, బస్సు ప్రయాణము మహిళలకు ఇచ్చిన హామీ, అట్లా రైతులకు ఇచ్చిన హామీలు అవన్నీ కలిసి మొత్తం 6 గ్యారెంటీలు, 13 హామీలు. నేను దాంతో తీసాను కానీ 417 ప్రభుత్వం ఉంటుంది, 420 అని ప్రతిపడతారండి. అంటే 3 హామీలు చాలా ఉన్నాయి. మొత్తం దగ్గరికి వచ్చినట్టే కదా, 400 తీసా కాదా, 417 నేను అనుకున్నాను, ఇంత లేవని అనుకున్నాను, కానీ వాళ్ళే చెప్తున్నా 417. ఇక నేనేమంటున్నానంటే వీటి గురించి మాట్లాడాలంటే ఎక్కడ చర్చించాలి, అసెంబ్లీ పక్షాలు చర్చించాలి కదా. ఇవి విడిచిపెట్టి మీరు ఈ రెండింటిని రైతులకు ఏం చేశారు రమ్మన్నారు కదా, రైతుల విషయాన్ని ఒక్క మాట మాట్లాడతాను. మొన్ననే ఒక 4 రోజుల క్రితం ప్రస్తుతం గారికి బాగా తెలుసు, నేను టూర్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినాను. నేనేమంటున్నానంటే మేము ఆరోగ్య సర్వే చేస్తాం ఒకటే మాట. ఎందుకంటే ఆరోగ్య సర్వేలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి మన వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ 2 తిరిగిన ఉమ్మడి మీద 6 అంటే ఆల్మోస్ట్ సగం పెద్ద జిల్లా కవర్ అయినట్టే లెక్క. మేము ఒక చిన్న ఆరోగ్య సర్వే చేస్తేనే మేము ఒకటే అడిగినాం, సరే వసతులు ఇవన్నీ ఉంటాయి, మేము ఒకటే అడిగినామంటే హాస్పిటల్ డెలివరీస్ తక్కువ అయినా ఎక్కువ అయినాయి అంటే అన్ని ఆసుపత్రులలో డెలివరీస్ తక్కువైంది. కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటి చెప్పారు, మాకు పార్టీలతో సంబంధం లేదు సార్, కేసీఆర్ కిట్ వచ్చిన రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ బాగుండే సార్, ఇప్పుడు తక్కువ అయినాయి అంటున్నారు. ఇదైతే మనం చెప్పింది కదా. ఇప్పుడు ముంజేది కంకడానికి అర్థం ఎందుకు, వాళ్ళు ఏమన్నారంటే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లలు పుడితే మన 12,000 ఇచ్చిండ్రు, అవి పోయినాయి, అవి వస్తలేవు. దాంతో పాటు ఈ కేసీఆర్ కిట్ అని అన్ని వస్తువులు 16 వస్తువులు పాంప్లెంట్ కూడా తీసుకొచ్చారు, అందులో ఉన్న వస్తువులు ఇస్తే కొంత మెరుగా ఉండేది, వస్తే బాగుంటుండే సార్. మరి మళ్ళా గర్భిణులకు తీసుకురావడం 102, 104 ఉన్నాయి, తీసుకుపోతున్నా, దాని ఏం లేదు కానీ ఇది ఇబ్బంది అని చెప్పిండ్రు. మరి కేసీఆర్ ని పేరు మార్చి ఇందిరా కిట్ లేకుంటే ఇంకేదో కిట్ అని ఇంకేదో వాళ్ళ నాయకుల పేరు పెట్టుకొని ఇస్తే ఎవరు వద్దన్నారు. వద్దంటే రేవంత్ రెడ్డి కిట్ అనండి, కేసీఆర్ రేవంత్ రెడ్డి కిట్ అని నష్టం ఉన్నది కనుక అది అనలేదు ఒకటి. రెండోది రైతుల దానికి వస్తే రైతు భరోసా, రైతు బంధువు, రైతు భరోసా చేస్తా ఉన్నారు. మొత్తం 12 విడతలు మన గత ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉండే, 12 విడతలు ఇవ్వాల్సి ఉంటే 11 విడతలు సజావుగా వచ్చినాయి, మంచి చోట వచ్చినాయి. అందులో 2-3 లోపాలు ఉన్నాయి. అంటే రాళ్లకు, రాప్పలకు, లేకపోతే పెద్ద రైతులకు ఇచ్చారన్నారు. 12వ విడత 12 ఒక్క మాట చెప్పండి. ఎందుకంటే ఈ భరోసాల మీద కానీ ఈ హామీల మీద కానీ ఎక్కడ చర్చ జరగాలంటే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చెప్పాను ప్రజల తరఫున, ఇవాళ ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఏం ప్రకటించారు, ఏమి ఇస్తున్నారు, ఏమి ఇచ్చారు, దాని తర్వాత సర్వే చేసుకుని తెలుస్తుంది కదా. మీరు ప్రజల సర్వే అవసరం లేదు, ఒక శ్వేతపత్రం ప్రకటించి తగబెట్టాలి. రెండోది ఎంక్వైరీల మీద కూడా శ్వేతపత్రం ప్రకటించారు. ఈ కమిషన్లు, ఈ రాజకీయాలు ఉన్నాయి కదా, ఈ రెండింటి మీద అసెంబ్లీ సాక్షిగా ఒక పత్రం ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరుగుతుంది. బేస్లెస్ ఉండదు చర్చ. అప్పుడు బేస్ గా ఒక పునాది మీద చర్చ జరుగుతుంది కనుక ప్రతిపక్షాలు స్పందిస్తారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇవి మన చర్చకు అంశాలు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఈ ఎల్బీ స్టేడియం వద్దు, నీకు ప్రజలకు వద్దు, అసెంబ్లీ సాక్షిగా చర్చించాలని అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని కోరుతున్నా. అందులో బీజేపీ సభ్యులు 8 మంది కనుక బీజేపీ పార్టీని కూడా ఈ రకంగా డిమాండ్ చేయమని కోరుతున్నాను. రైట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. ఎస్, యాక్చువల్గా బీజేపీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఒకసారి మీ వర్షం తెలుసుకుందాం. ప్రధానంగా అసలు రేవంత్ రెడ్డి గారి సవాల్ అనేది బయట చేయటం సబబు కాదు, అసెంబ్లీ సాక్షిగా జరగాల్సినటువంటి చర్చ అని రామ్మోహన్ గారు అంటున్నారు. కేటీఆర్ కూడా అక్కడికి ప్రెస్ క్లబ్కి వెళ్ళటం ఇవన్నీ కాకుండా అక్కడ మాట్లాడాల్సిన అంశాలని చెప్తున్నారు. ప్రధానంగా అంటే కేటీఆర్ సవాలు స్వీకరించి వచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు కేటీఆర్. ఏమంటారు? ముందుగా అందరి ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. మీకు ప్రేక్షకులకు నమస్కారం. నేను రామ్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి సలహాను నేను పాజిటివ్ గా స్వీకరిస్తున్నాను. అసెంబ్లీ సాక్షినే